మిత్రులందరికీ మరోసారి వందనాలండి. నా పేరు ప్రసాదరాజు. డిస్ట్రిక్ట్ జడ్జి రిటైర్డ్. నేను పోయిన వీడియోలో పరిచయం చేసుకున్నాను, మళ్ళీ అక్కర్లేదు. ఒక సామాజిక రుగ్మత అయిన విడాకులు అనే అంశాన్ని తీసుకొని ఇప్పుడు సమాజంలో ఎలా ఉంది, అది పట్టణాలు ఎలా ఉంది, పల్లెలు ఎలా ఉంది చెప్పాను. ఈరోజు ఈ యొక్క విడాకులకు కారణం ఎవరు అన్న విషయాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విడాకులకు కారణము ముగ్గురండి. మొదటి కేటగిరీ కింద భార్యాభర్తలే వస్తారు. వాళ్ళు కూడా దీనికి కారణము. ఎలా అనేటప్పటికీ ఈరోజు అది వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు కూడా సాధారణంగా డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి రావటం జరుగుతుంది. ఎంత దగ్గర బంధువులైనా వేరే కుటుంబాల్లో పెరిగి ఉంటారు. సో వేరే కుటుంబాలన్నా పెరిగి ఉంటారు, వేరే గ్రామాల నుంచి, వేరే పట్టణాల నుంచి, వేరే ఏరియా నుంచి, వేరే రాష్ట్రం నుంచి, వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఒకటయ్యి భార్యాభర్తలుగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే, డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చి ఉంటారు ఇద్దరు అనేటప్పటికీ డిఫరెన్స్ మామూలేనండి. ఎందుకంటే ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలు సైతం ఒకే రకంగా ఉండరు. ఆ పిల్లలు పెరిగింది ఒకే ఇల్లే, పెంపించింది అదే తల్లిదండ్రులే, అదే సౌకర్యాలే, అదే ప్రేమ, అదే అఫెక్షను, అదే ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని సేమ్ ఉన్నప్పటికీ కూడా మన ఇంట్లో పెరిగిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు. ఏ ఇంట్లో కూడా కామన్. డిఫరెన్స్ ఈజ్ నేచర్స్ కమాండ్. ప్రకృతి ధర్మం, ప్రకృతి యొక్క ఆదేశం అది. ఎక్కడి దాకా ఎందుకు? ఒక చెట్టుకు 1,00,000 ఆకులుంటే ఏ 2 ఆకులు ఒకలాగా ఉండవండి. ఒక చెట్టుకు 1000 కాయలుంటే ఏ 2 కాయలు ఒకలా ఉండవండి. రుచిలో కానీ, రంగులో కానీ, షేప్లో కానీ, బరువులో కానీ, చర్మం మందంలో కానీ, ఇట్లా ఏదో ఒక చోట ఖచ్చితంగా డిఫర్ అవుతుంది. మనం నిశ్చితంగా పరిశీలించగలిగితే అంత భిన్నత్వం ఉంటుంది ప్రకృతిలో. అదే కనిపిస్తుంది ఈ భార్యాభర్తల్లో కూడాను. సో డిఫరెంట్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు డిఫరెంట్గానే ఉంటారు. దాన్ని మానసికంగా సిద్ధపడాలి. నేను డిఫరెంట్ కల్చర్తో ఉన్న వ్యక్తితో కలిసి జీవితాంతము నివసించబోతున్నాను అన్న భావన మొదట ఏర్పరచుకోవాలి. అంతే తప్ప పెళ్లి కాకముందే నా భర్త, నా భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అనుకుంటే మాత్రం అసంతృప్తి మిగులుతుంది. ఎందుకంటే ఏ భార్య, ఏ భర్త పెళ్లి తర్వాత అనుకున్నట్టే ఉండరు. అది ఆశించే ముందు మనం ప్రశ్నించుకోవాలి. సపోజ్ ఒక భార్య ఆశిస్తోంది ఏమని, నా భర్త ఇలాగే ఉండాలి. మరి ఆ సోకాళ్ళ భర్త అనుకున్నట్టే ఈ భార్య ఉంటుందా? లేదు కదా. ఈమె డిఫరెంట్ పర్సన్, అలాగే అతను. అలా ఇద్దరు డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చారు కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యము. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే సమస్యలు బాగా తగ్గుతాయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిఫరెంట్ కల్చర్స్ ఇప్పటికీ ఒక చిన్న రోజు జరిగే ఉదాహరణ, ఒక టీ తీసుకోండి. భార్య పల్చటి అంటే స్ట్రాంగ్ కాకుండా పల్చటి టీకి అలవాటు పడి ఉంటుంది. ఇతను స్ట్రాంగ్ టీకి అలవాటు పడి ఉంటాడు. మరి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా నేను జీవితాంతము ఇలాగే పచ్చడి టీనే తాగుతాను ఈమె పట్టుపట్టి కూర్చుంటే, నేను స్ట్రాంగ్ టీకి అలవాటు పడ్డానని ఇతను గట్టి కూర్చుంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు 40, 50, 60 ఏళ్ళు కలిసి ఉండాలి. ఈ 40, 50, 60 ఏళ్ళు కూడా రోజు 2 రకాల టీ చేస్తారా? సాధ్యమా? సాధ్యం కాదు.
ఎవరో ఒకరు అలా షిఫ్ట్ అవ్వాలి. ఆ రమణి, నీవు పల్చటి నీకు డైల్యూట్, దాని తెలుగులో ఏమంటారు, పల్చటి అనుకోండి, పల్చటికి దానికి అలవాటు పడ్డావు. ఓకే, నాకు కూడా అలాగే చేసే రేపటి నుంచి అని భర్త అంటే సమస్య లేకపోయింది. లేక భార్య అయినా, మీరు స్ట్రాంగ్ టీకి అలవాటు పడ్డారు, నాకు కూడా నేను అలా తాగుతాను అని ఏమి షిఫ్ట్ అయ్యానా సమస్య లేదు. లేదు కాంప్రమైజ్కి వచ్చి అటు వద్దు ఇటు వద్దు మధ్య రకంగా చేస్తాం అని పోయినా సమస్య లేదు. సో దాన్ని అలా అక్సెప్ట్ చేయడం అంటే, లేక ఒక అండర్స్టాండింగ్ రావడం. అలాగా పట్టుపట్టి కూర్చుంటే సమస్య. వాస్తవానికి ఈ డిఫరెన్సే ప్రేమను వ్యక్తపరచడానికి అవకాశంగా తీసుకోవచ్చు. భార్యకు పల్చటి టీ ఇష్టం. ఓకే లలిత, నేను అలాగే తాగుతానంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నామే. నా భర్త నా కోసం కాంప్రమైజ్ అవుతున్నాడు, నా దారికి వస్తున్నాడు, సో నేను అలాగే ఉండాలి, నేను ఎప్పుడు అంతగా పట్టుపట్టకూడదు అని అది వస్తుందా భావన, ప్రేమ. సో ప్రేమను వ్యక్తపరచడానికి ఆమెలోని లేక అతనిలోని ఆ డిఫరెన్సే అవకాశంగా తీసుకోవచ్చు. మనం ఆ మార్గంలోకి వెళ్ళడం ద్వారా ఇక్కడ ఒక చిన్న సమస్య రావచ్చు. కొన్ని చోట్ల ఒక అలవాటే, ఒక కల్చరే, ఒకరి అలవాట్లే చెప్పవలసి ఉంటుంది, పాటించవలసి ఉంటుంది. ఇంట్లో టీలు రెండుగా వదులు చేసుకోవచ్చు. ఉప్పు ఏదైనా సరే, ఉప్పు తక్కువ తింటారు, ఉప్పు తక్కువ తింటారు, ఏమైనా మధ్య మార్గంగా పోవచ్చు, లేక వాళ్ళ ముందుకు వెళ్ళవచ్చు. కానీ కొన్ని చోట్ల ఒకటే పాటించవలసి వస్తుంది. ఉదాహరణకు టెంపుల్కి వెళ్తారు, దేవళం పోతే పూజారి అడుగుతాడు, మీ గోత్రం ఏమండి అంటారు. ఏం చెప్తారు? రెండు చెప్పచ్చా? అవుతుంది. అలాగే నీ బాబు అడ్మిషన్ కోసం పోతారు స్కూల్కి, మీ ఇంటి పేరు ఏమడుగుతారు? రెండు చెప్తే ఎలా ఉంటుంది? ఒకటే చెప్పాలి, గోత్రం ఒకటే చెప్పాలి. ఇలా ఒకటే వచ్చిన సందర్భాల్లో భర్త తాలూకు కల్చరే, అలవాటే, ఇంటి పేరే వాడడం మంచిది. ఎందుకు? ఏం సార్, మీరు మగవాళ్ళే కాబట్టి మేల్ బయాసుడిగా ఉన్నారా అని అభిప్రాయం తెచ్చుకోకండమ్మా. అనుభవంతో చెప్తున్నా. ఎవరో ఒక షిఫ్ట్ అవ్వాలి. ఆ ఒకరే సమాజంలో మహిళ అయింది ఇటువైపు. ఎందుకంటే ఆమె వచ్చి శాశ్వతంగా అత్తమామల భర్తతో ఉంటుంది తప్ప, ఇతను వెళ్ళి అత్తమామల ఇంట్లో శాశ్వతంగా ఏమి ఉన్నాడండి. నంబర్ 1. పెళ్ళైన తర్వాత ఆమె ఈ కుటుంబ సభ్యురాలుగా పరిగణించబడుతున్న సమాజం. పుట్టింటి నుంచి ఎప్పుడో పోయి హాయి చెప్పడం తప్ప మిగతా విషయాల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. కాబట్టి ఒకటే పాటించాలన్నప్పుడు భర్త తాలూకు కల్చర్ కానీ అలవాట్లు కానీ పాటిస్తేనే సమస్య ఉన్నది. ఎందుకంటే మన సమాజంలో ఉన్నాం, సమాజంలోని పరిస్థితుల్లో అందరూ చట్టాలకు అనుగుణంగా పోవాలి తప్ప, అవన్నీ నాకు అక్కర్లేదు, నా చట్టం నాది, నా అలవాట్లు నావి, నా వ్యవహారం నాది అంటే కుదరదండి. చట్టాల ప్రకారం పోవాల్సిందే, పోకపోతే నేరము, శిక్ష, ఫలితం ఉంటుంది. అలా అవసరం వచ్చినప్పుడు ఒక కల్చర్కే తీసుకుంటే మంచిది. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? యాక్సెప్టెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్. జీవిత భాగస్వామ్యంలో ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే కల్చరల్ డిఫరెన్సెస్, అలవాట్లు, మైండ్ సెట్, హ్యాబిట్స్ ఏమో ఉంటాయి. ఇది ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటం అవసరం అండి. ఒక్కొక్క తూరి యాక్సెప్ట్ చేయటం కొంచెం కష్టమే అనిపిస్తుంది. సపోజ్ అతనికి ఒక అలవాటు ఉంది, అలవాటు
సమాజం దృష్టిలో కూడా కుటుంబ శ్రేయస్సు గురించి కూడా మంచిది కాదు చెబుతుంది. 1కి 2 తూలు 3 తూలు 4 తూలు 100 తూలు చెప్తుంది. విననప్పుడు వదిలేయటం మంచిది. దాన్నే పట్టుకొని ప్రతి పూట చెబుతూ ఉంటే ఆ పదమన్నా విసుగు, ఆ పదము చెప్పే మనుషున్నా విసుగు, మెల్లిగా దూరం జరగడం మొదలు పెడతాడు. ఉదాహరణకు భర్తకు సిగరెట్ అలవాటు ఉంది. వద్దు, మంచిదే చెప్పడం, మంచిదే చెప్పాలి. 100 తూలు చెప్తుంది, వినడు. ఇంకా తర్వాత కూడా చెప్పడం కరెక్ట్. ఎందుకంటే అతను మాన లేకుండా ఉన్నాడు. తప్పే, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద స్మోకింగ్. సో వాటిని కొంతవరకే చెప్పి వదిలేయటం మంచిది. నెక్స్ట్, కమ్యూనికేషన్ అంటే ఇందాక అనుకున్నాం కదా, డిఫరెన్సెస్ ఉంటాయి అన్నప్పుడు ఆ స్పౌస్ నుంచి, జీవిత భాగస్వామి నుంచి కొంత అసంతృప్తి, అంటే ఆ యొక్క వ్యక్తి ప్రవర్తన వల్ల మనసు ఉంచుకోవడము, బాధపడము, లేకపోతే కష్టము రావడము, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది చెప్తే ఏమనుకుంటాడో ఏమని ఒకటి, ఎందుకు చెప్పాలనే అహంభావం ఒకటి, ఇలా కారణం చేత చెప్పడానికి ఇష్టపడరు, అలా మనసులో పెట్టుకుంటారు. దీనివల్ల ఆ సమస్య తెగదు, అది కంటిన్యూ అవుతుంది. ఈ అసంతృప్తి, ఈ ఆలోచన, దానివల్ల నష్టమే. సో ఏదో ఇబ్బంది అయినప్పుడు దాన్ని కమ్యూనికేట్ చేయాలి, అంటే చెప్పటం. ఏమండి, లేక లలిత, నువ్వు ఇలా మాట్లాడావు, ఇలా చేశావు, ఇలా ప్రవర్తించావు, దీనివల్ల ఈ నష్టము, నాకు ఇలా బాధ కలిగింది, నాకు ఇలా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, మరణం బాగలేదు, నాకు అవమానం అనిపించింది, ఏదో నువ్వు ఏమనుకుంటావో అది చెప్పడం చాలా అవసరం. బట్ చెప్పే పద్ధతి ముఖ్యం. ఫ్రెండ్లీగా, కన్విన్సింగ్గా, అంటే నచ్చ చెప్పే విధంగా, స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా కూర్చుని మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అలా చేస్తే సాధారణంగా తెగుతాయి. భార్యాభర్తలే కదా, భార్యని దగ్గరది మాట్లాడు, అలాగే భర్త దగ్గరికి పోయి కూర్చో, లేక మీరు హ్యాపీగా రాత్రిపూట ఉంటారు. మీ కష్టం ఏదో చెప్పుకొని, ఇలా ఉందండి, లేక రాధా ఇలా ఉంది, మనం మారుద్దాం, లేక నువ్వు ఇలా చేయొద్దు అని చెప్తే సాల్వ్ అవుతాయి. ఎప్పుడు చక్కగా చెప్పగలిగితే, మనసులోది ఏమి పెట్టుకోకుండా చెప్పే విధం చాలా ముఖ్యం. హర్టింగ్గా ఉండకూడదు, బాధ పెట్టే విధంగాను, నిందించే విధంగాను, అతన్ని బాధ పెట్టే విధంగాను, లేక ఆమెను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. చెప్పే విధంగా చెబితే కమ్యూనికేషన్ వల్ల ఎక్కువ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు తగ్గినా ఒకవేళ వచ్చినా పోతాయి. ఇది రెండవ కారణం భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి. నెక్స్ట్, ఇన్ఫిడిలిటీ, అంటే అక్రమ సంబంధాలు. మీకు తెలుసు, అక్రమ సంబంధాలు అన్నది ఎంత చెడు చేస్తాయో. ఆరోగ్యానికి మంచిది కాదు, సామాజికంగానూ మంచిది కాదు, కుటుంబ పరంగానూ మంచిది కాదు. భర్త లేక భాగస్వామి ఎక్కువ కష్టపడడు, లేకపోతే ఎక్కువ తిండిపోతూ, లేక అసలు తినడు, లేకపోతే దొంగతనాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, చెబుతుంది ఆమె లేక ఆయన, సరే సర్దుకుంటారులే, నేర్చుకుంటారులే అని కొంతవరకు భరిస్తుంది. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోండి. కానీ జీవిత భాగస్వామి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు లేక పెట్టుకుంది అంటే మాత్రం యాక్సెప్ట్ చెయ్యలేరు. కాంప్రమైజ్ కారు ఎవరు కూడా. ఇతను మానడు, గొడవ. అక్రమ సంబంధమే కాదు, అక్రమ సంబంధం ద్వారా వచ్చిన పిల్లలు కూడా సమస్యనే అవుతాయి. ఎందుకంటే నీవు మొదటి భార్య అనుమతితో చేసుకున్న రెండవ భార్య హోదా రాదు, అక్రమ సంబంధంకి ఎలాగో రాదు. కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలు మాత్రం, వాళ్ళ పిల్లలకు మాత్రము మొదటి భార్య
చట్ట ప్రకారము భార్య హోదాలో ఉన్న వ్యక్తికి పుట్టిన పిల్లలకు ఎంత హక్కు ఉంటుందో అంతే హక్కు ఉంటుంది అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలకు కూడా. చట్టం అక్కడ భేదం కల్పించలే. ఎందుకంటే ఆ పిల్లలకంటే ఎందుకు అన్యాయం జరగాలి? వాళ్ళేం తప్పు ఉంది ఆ తల్లికి పుట్టడం? అదే తండ్రి తల్లి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి పిల్లలకు హక్కు ఏమి హక్కు మారదు. అది అడుగుతారు. ఈ మొదటి వారి ఒప్పుకోదు, సమస్య. ఇద్దరు కూడా అవుతారు ఒప్పుకోదు, సమస్య. ఆస్తుల హక్కులు, ఇతర హక్కులు, హోదాలు ఇవన్నీ క్లెయిమ్ చేస్తారు, అడుగుతారు. ఇద్దరి మధ్య సమస్యలు. ఇంకా భరించలేకపోతే విడాకులు. 4వ ప్రాబ్లం, కుటుంబము నడచాలంటే ఎన్నో పనులు ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని ఇరువురు సామరస్యకంగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, అదో ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగమే సర్వస్వము ఉంటుంది. అతను దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడంటే అదే జీవితము. అది దాంట్లో చాలా పర్ఫెక్ట్, చాలా ఇంటెలిజెంట్, టాప్లో ఉంటాడు, ఓహో అనిపించుకుంటాడు అందరితోనూ. ఓకే, బాగానే ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా అవసరమైన స్థాయిలో మిగతా పనులు కూడా చూడాలి, వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అవసరం, కుటుంబం గడవాలంటే అవసరం. కాబట్టి ఆ ప్రాముఖ్యత ఇవ్వకపోతే పనులు కుటుంబం సంభాళించుకోవడం, మెయింటెనెన్స్ కానీ కుటుంబంలో సమస్యలు అడ్రస్ చేయకపోతే, చూడకపోతే కొద్దిగా చూసి 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 విసిగేసి బాగానే ఉంటాయి. ఎందుకంటే దేనికైనా ఒక మితం ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది, హద్దు ఉంటుంది. ఓపిక కూడా హద్దు ఉంటుంది, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. భార్య కదా, భర్త కదా, కొడుకు కదా, తల్లి కదా, ఏం చేసినా చెల్లుతుంది, భరిస్తారులే, ఉంటారులే అనుకుని పొరపాటండి. ఏదో అంటారే, పిల్లిని బంధించి కొడితే పుల్లాగా ఎదురు తిరుగుతున్నట్టు. వీళ్ళు ఎవరైనా అంతే. ఆ మితానికి పెంచితే బస్ట్ అయిపోతుంది సమస్య, తీవ్ర స్థాయి సపరేషన్. మరో కారణం క్రూయాలిటీ, క్రూరత్వం. అంటే మాటల ద్వారాను, చేష్టల ద్వారాను, అంటే కొట్టడం, తిట్టడం, లేకపోతే ఆమెకు ఇష్టం లేనివి చేయడము, లేక ఇష్టమున్నవి చేయకపోవడం. ఇది అంతే. క్రూయాలిటీ అన్నప్పుడు కొద్ది కాలం భరిస్తారు, తర్వాత బాయన అవకాశం. ఇక్కడ పరిష్కారం ఏంటంటే అతను కూడా నాతో సమానము అన్న భావన కలగజేసుకుంటే సగం క్రూయాలిటీ పోతుందండి. ఇక్కడ భర్తకి ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. చాలా మంది భర్తలు, భార్య అంటే ఏదో ఇంట్లో ఉండే మనిషి, కేవలం మాట వినే మనిషి, తను చెప్పిన కమాండ్స్ని యాక్సెప్ట్ చేసే మనిషి, తను చెప్పిన ఆజ్ఞను పాటించే మనిషి, అంతే తప్ప ఎక్కువ మాట్లాడే కుదరదు, ఆడది తగ్గి ఉండాలా, ఈ అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది. అది ఈ కాలం భరించడం లేదు చాలా మంది ఆడవాళ్ళు. అది వాస్తవం కూడా కాదు, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే కుటుంబం నడవాలంటే ఇద్దరూ సమానమే. కూతురు చెప్పవలసి వస్తే భర్త కంటే భార్య పాత్రే, ఆమె కాంట్రిబ్యూషనే ఎక్కువ. ఎందుకంటే అతను ఏం చేస్తాడు, సాధారణంగా సంపాదిస్తాడు. పట్టణాల్లో 80% సంపాదిస్తున్నారు, పల్లెల్లో కూడా కూలీలు, వ్యవసాయం కలిసి చేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఆమె అదనంగా వంట చేస్తుంది, లేక చేయిస్తుంది, పై పని, పిల్లల సంభాలన, కుటుంబ వ్యవహారము ఇవన్నీ చేస్తుంది. మరి ఆమె పాత్ర ఎక్కువ కదా. ఏదైనా ఉద్యోగంలో సంవత్సరానికి దాదాపు 100 రోజులు సెలవులు, ఆదివారము, ఆ పండగ, శనివారాలు, అవి ఇవి లీవ్స్ అవి ఉంటాయి. ఆమెకు ఒక్కరోజు కూడా ఇంట్లో సెలవు లేదు కదా. సో ఆమె పాత్ర ఎక్కువ కుటుంబంలో. అటువంటి ఆమెను నువ్వు తక్కువ చేసి చూడడం అనేది
మంచిది కాదు. కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా అది కర్మ, పాపము, కరెక్ట్ కాదు, సమస్యలు. ఆమె తక్కువ అన్న అభిప్రాయం ఉండకూడదు. మరొకటి ఏంటంటే ముఖ్యమైన గుర్తుపెట్టు, నేను నా భాగస్వామిని ఈ మాట వింటున్నా, ఇలా చేస్తున్నా, అది కరెక్టే కాదా అని చెప్పడానికి ఒకే ఒక పరీక్ష అండి. ఈ మాట నన్ను తనంటే నాకు ఎలా ఉంటుంది? వెళ్ళిపో అని అన్నాడు అనుకో భర్త. ఇదే రేంజ్లో, మాడ్యూల్లో, ఇదే పిచ్చులో, ఇదే స్వరంలో నన్ను నా భార్య అంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకుంటే, అమ్మ ఆ మాట భరించలేను, అప్పుడు నువ్వు అనవు. క్రూయాలిటీ ఉండదండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. లాస్ట్, నెగ్లిజెన్స్. భర్త తనను పట్టించుకోలేదు అన్నది కష్టమే భార్య భరించడం. అది ఎక్కువగా ఉంటుంది పిల్లల పుట్టకము. తన భర్త తన సమయం కేటాయించాలి, నా బాగోగు చూసుకోవాలి, నా ఆహారం పట్టించుకోవాలి, నా సౌకర్యాలు పట్టించుకోవాలి, నన్ను విచారించాలి, నన్ను అడగాలి, ప్రేమగా మాట్లాడాలి. ఇవన్నీ ఉంటాయండి ఎక్స్పెక్టేషన్స్. కొంతవరకు తప్పేం లేదు, ఎందుకంటే భర్తగా ఎవరు ఇస్తారు అవన్నీ. అలాగే భార్యగా ఉండవచ్చు. కానీ అవి చేయకపోతే అది ఒక స్థాయి వరకు యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా స్థాయి మించిందంటే నెగ్లిజెన్స్లో కూడా కష్టం. ముఖ్యంగా ఈ నెగ్లిజెన్స్ అన్నది ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళు చూసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే భర్తలు భార్యల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో అనే అభిప్రాయం ఉంది. ఇది పిల్లల పుట్టక మునుపు ఎక్కువ ఆశిస్తున్నాను. ఒక్క తూరి పిల్లలైన తర్వాత ఆమె అటెన్షన్ డైవర్ట్ అవుతుంది, ఆమె శ్రద్ధ మల్లుతుంది, ఆమె ప్రపంచం ఇంకా పిల్లలకే అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత సరళి ఈ మనిషి రాకపోతే మాయన, చెక్కిపోతే మాయన, చూడకపోతే మాయన, పట్టించుకోకపోతే మాయన, పిల్లలన్నా ఉన్నారు, నేను దాన్ని పట్టించుకుంటే పిల్లలు ఆగమైపోతారు, వాళ్ళ భవిష్యత్తు పోతుంది. నేను పిల్లల కోసం కాంప్రమైజ్ కావడం మొదలు పెడుతుంది. ఈ నెగ్లిజెన్స్ పిల్లలు పుట్టిన తర్వాత దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతూ వస్తుంది. పిల్లలు పుట్టక ముందు మాత్రం అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఎన్ని కారణాల చేత ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? భార్యాభర్తల చేతుల్లో ఉన్నాయి. కేటగిరీ ఇది. ఏ పాయింట్ కవర్ చేస్తున్నాము? విడాకులకి కారణము ఎవరు అని అన్నప్పుడు మొదటి కేటగిరీ కింద భార్యాభర్త. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను. చాలు, ఇప్పటికే దాదాపు 20 minutes ఇప్పటికి చాలు. మళ్ళీ వచ్చే వీడియోలో విడాకులు వాళ్ళని ఎవరు కోరుకోరు, ఒకవేళ అవసరం వస్తే మాత్రం ఏ పద్ధతులు ఉన్నాయి, చట్టం ఏం చెబుతుంది, ఏ మార్గాలు ఉన్నాయి, అదొకటి. నెక్స్ట్, కాబోయే భార్యాభర్త పెళ్లి కావాల్సిన వాళ్ళకి కొన్ని సూచనలు ఉన్నాయండి, మంచి సూచనలు ఉన్నాయి, అవి కవర్ చేస్తాను. సో ఇక సెలవు తీసుకునే ముందు నేను ఇందాక చెప్పాను, ఒక ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని పెట్టాను. కోర్టుకు పోకుండా, పోలీస్ స్టేషన్ పోకుండా ఏదైనా న్యాయ సమస్య పరిష్కారం అవుతుందా, పోవలసి వస్తే వాళ్ళ హక్కులు ఏమిటి, చట్టం ఏం చెబుతుంది, ఇవన్నీ నేను ఆన్లైన్ ఆఫ్లైన్ ఉచితంగా ఇస్తున్నాను. సంప్రదించవచ్చు. నా నంబరు 9441922102 ఈజ్ మై నంబర్. కాంటాక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు